వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కోసిగిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రభుత్వ భవనాలు, కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా, పట్టించుకొని సంబంధించిన అధికారులు, ఆగ్రహిస్తున్న ప్రజా సంఘాలతో పాటు ప్రజలు. ఉన్న ప్రభుత్వ భవనాలు వదిలేసి ప్రభుత్వ ప్రైవేటు భవనాలను హత్యలు చెల్లిస్తుంది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి బీసీ హాస్టల్, ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ప్రభుత్వ భవనం ఇప్పటికే నిరుపయోగంగా ఉన్నాయి. అయితే గతంలో ప్రభుత్వాలు కోట్లు వెచ్చించి ఈ భవనాల నిర్మాణం చేశాయి. కాగా ఆ భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో నిండి ఉన్నాయి. అదే అదునుగా భావించిన కొందరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. అయితే ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆ భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అని ప్రజా సంఘాలతో పాటు ప్రజలు వాపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు కోసిగిలో 19 ఉండగా వాటిలో 8 మాత్రమే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. మిగతా 11 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం నెలకు వేల రూపాయలు అద్దెలు చెల్లిస్తుందని, కాగా ప్రభుత్వ భవనాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని, అదే విధంగా నూతన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. కాగా అన్న క్యాంటీన్లకు ఈ భవనాలను ఉపయోగించాలని ప్రజా సంఘాల నాయకులతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. गुड फ्राइडे